అలా భారంగా ఉండకూడదని, మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టకూడదని మేము కూడా రాత్రి పగల కష్టపడుతున్నాం. మేము కూడా కూలి పనులు చేసుకుంటున్నాం. మేము కూడా మాకు డేరాలు కుట్టడం వచ్చేవారికి, ఎవరికి అనుకున్న పౌలు గారికి డేరాలు కుడతాడు. డేరాలు కుట్టేటువంటి జాబ్ ఉంది ఆయనకి. ఎవరికి అనుకున్నారో పౌలు గారికి. పౌలు గారు డేరాలు కుట్టుకుంటూ రాత్రి పగల కష్టపడి దానికి వచ్చేటువంటి ఆదాయంతో తిండి తింటూ ఆయనకి ఆయనే సువార్తను ప్రకటిస్తూ పోతుంటాడు. అంటే ఈయనకి అర్థమైంది ఏంటంటే, ఎవరి మీద నేను భారముగా ఉండకూడదు. ఈ ఉన్న కొద్ది కాల ఆయుష్కాల జీవితంలో నేను కూడా నా పని నేను చేసుకుంటూ సువార్తను ప్రకటించాలి అని ఈయనకి అర్థమైంది. అంటే నా ఉన్న ఈ కొద్ది కాల ఆయుష్కాల జీవితం దేవునికి దగ్గరగా ఉండాలి. అంటే పౌలు గారు తన పని తాను చేసుకుంటూ సువార్తను ప్రకటిస్తున్నటువంటి పౌలు గారే మనకి మాదిరి అయితే,